ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు ప్రారంభం. పెద్దశేష వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి అభయ ప్రదానం. నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల వృద్ధ మహిళ. టీటీడీ చైర్మన్ చొరవతో నవనీతమ్మకు శ్రీవారి బ్రేక్ దర్శనం. కడపలో ఘనంగా శ్రీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణోత్సవం. స్వామి అమ్మవార్లను కళ్యాణంలో సేవించిన భక్తుల పరవశం. స్నపనాభిషేకంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో వేడుకగా వార్షికోత్సవాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేంచేసిన శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారి అవతార మహోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా తొలి రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవ, పెద్దశేష వాహన సేవను ఆద్యంతం భక్తిరసభరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి దేవి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన ఆదివారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆదివారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. ఇక అవతార మహోత్సవాలలో భాగంగా
శ్రీ సుందరరాజస్వామి వారికి ఆదివారం రాత్రి పెద్ద శేష వాహన సేవ ఘనంగా జరిగింది. అర్చకులు సుందర శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని పెద్ద శేష వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి పెద్ద శేష వాహన సేవ విశేషంగా సాగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపుల్ ఎం కచోవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ధ్వజస్తంభానికి మొక్కుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర స్వామివారి ప్రసాదాలను, శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. నూట 16 సంవత్సరాల వృద్ధురాలు నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళుతున్న నవనీతమ్మ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవనీతమ్మ అంశంపై ఎక్స్లో పోస్ట్ చేయడం, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎక్స్లో పోస్టు చేస్తూ ఆ వృద్ధ మహిళ చిరునామా తెలిసిన వారు చైర్మన్ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం వృద్ధ మహిళ జాడ తెలుసుకుని చైర్మన్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వృద్ధ మహిళ నవనీతమ్మకు సోమవారం ఉదయం శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించారు. చైర్మన్ కార్యాలయం సిబ్బంది నవనీతమ్మను శ్రీవారి దర్శనం కోసం బయోమెట్రిక్ ద్వారా తీసుకువచ్చారు. ఆలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నవనీతమ్మతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీవారిని నవనీతమ్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో నవనీతమ్మకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో ముద్దాడ రవిచంద్ర పట్టు వస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనమడు దిక్పతి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ శ్రీవారి కృపతో టీటీడీ చైర్మన్ ద్వారా స్వామివారిని కనులారా దర్శించుకోగలిగామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. మేము వయసు 116 సంవత్సరాలు. మా వయసు. మా పేరు పుణితమ్మ. ఎక్కడ నడిచి వస్తున్నాము కాకినాడన శ్రీవారి పాదాలను నడిచి వస్తుంటే ఎవరో వీడియో తీసి వైరల్ చేసిన కారణంగా చైర్మన్ దాకా వెళ్ళింది. చైర్మన్ సారు మా మీద దయపెట్టు వీఐపీ దర్శనం కల్పించారు. వీఐపీ దర్శనం ఈరోజు చేసుకొని మేము సంతోషంగా ఉన్నాము. ఇది మాత్రం మాకు మర్చిపోని రోజుగా గుర్తుపెట్టుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం బెల్లటూరు గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. ఆపై చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవం మంగళప్రదంగా సాగింది. హరి పేరాతనికి హరినే క్షణము నీవు హరికాచెతాను నీవు కరియానవు సరి జలధి సాయి జలధి కన్యవు నీవు సరి జలధి సాయి జలధి కన్యవు నీవు వెరసి పేరు బలము కటే కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణ
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సహిత కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శృంగేరి శారదా పీఠం పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో చతుర్వేద పారాయణం కుంభాభిషేక క్రతువు మహత్తరంగా నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు మహాపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి దేవాలయంలో వార్షిక ప్రతిష్ఠా మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామివారి దివ్యమంగళమూర్తులకు అర్చకులు సంకల్పంతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో సీతారామ లక్ష్మణ సహిత హనుమంతుల వారికి స్నపన తిరుమంజన అభిషేకాదులను మంగళకరంగా నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారిని సకల సుందరంగా అలంకరించి తులసి దళాలతో అర్చించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ ప్రతిష్ఠా మహోత్సవాల్లో శ్రద్ధ భక్తులతో పాల్గొన్నారు. అదే కలశాపురము హనుమంతరాయుడు కదనములోన రక్కసుల గొట్టి ఎదుట నిల్దరిలోన ఏకాంగ వీరుడై ఎదుట నిల్దరిలోన ఏకాంగ వీరుడై పొదలేక ప్రతాపించి కొలువై ఉన్నాడు అవధారు దేవ హరికుల రామ వివిధమై నీ బంటు వెలయుచున్నాడు అవధారు దేవ హరికుల రామ. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్ వద్ద నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేష ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. స్వామివారి సన్నిధిలో ఋత్వికులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ వరదదత్త క్షేత్రంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక సేవ వైభవపేతంగా జరిగింది. త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్త భగవానుడిని తైలాభిషేకాలతో సేవిస్తే సమస్త పాపహరణం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా దత్త భగవానుల సన్నిధిలో స్వామివారి ఉత్సవమూర్తికి భక్తులు ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా తైలాభిషేకం పంచామృతాభిషేకాలను నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో స్వామివారిని విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లి పంచాయతీ ఈదువారిపల్లెలోని మహిమాన్విత శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ పుట్ట పూజతో ప్రారంభమైన వార్షికోత్సవాలు జూలై 6వ తేదీ వరకు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం పంచమి తిథిని పురస్కరించుకుని శ్రీ రేణుకా పరమేశ్వరికి అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, నీరాజన సమర్పణ గావించారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రస్వామి వారి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. సుమారు 120 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీరామచంద్రస్వామి వారి దేవాలయాన్ని స్థానికులు కళ్లం సాంబిరెడ్డి, తుమ్ము నాగిరెడ్డి, దంటు బాలాజీరెడ్డి తదితరులు పునర్నిర్మించారు. ఈ సందర్భంగా జూలై 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ప్రతిష్ఠ మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ముందుగా హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి గర్భాలయంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ గావించారు. అనంతరం గోదర్శనం జరిపి భక్తులను దర్శనానికి అనుమతించారు. అనంతరం నిర్వహించిన సీతారామ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం గోవిందనామంతో ప్రతిధ్వనించింది. ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో దివ్యంగా అలంకృతులను గావించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణం తిలకించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంపూర్లో నెలవైన మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను చక్కని అలంకరణలతో ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా సంకల్ప పూజలను, షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ ఎంతో భక్తిగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా, నమో సూర్యదేవా అమేయ ప్రభావా, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవా అమేయ ప్రభావా. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి వారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై ఆసనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఓంజల్ సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వసంతోత్సవ కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని అష్టలక్ష్మి మండపంలో ప్రత్యేక పీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను జరిపారు. ఆపై సంకల్పంతో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అర్చకులు వసంతోత్సవ వేడుకను ఆధ్యాత్మిక భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలం ముసలమ్మకట్ట గ్రామంలో నెలవైన భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి, జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శ్రీ శనీశ్వరుడికి అర్చకులు విశేషంగా ఆరాధనలను జరిపారు. ముందుగా సంకల్ప పూజలతో స్వామివారికి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ శనీశ్వర స్వామి వారికి అభిషేకాది ఆరాధనలను మహత్తరంగా నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. అనంతపురం నగర శివారు ప్రాంతంలోని శ్రీ శృంగేరి శంకరమఠం శారదా పీఠంలో జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా క్రతువులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం మఠం ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై ఆసనులను గావించిన అర్చకులు వైదిక క్రతువులు, సంకల్ప పూజలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 88,412 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,273 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,05,00,000 రూపాయలు. 4,24,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,55,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.